a word of God, and a manual for the universe, law book of life. It's a perfect science and greatest science, essence of all the Vedic knowledge and all the Vedic literature. Bhagavad Gita is a knowledge, perfect knowledge, and book of knowledge and book of transcendental wisdom. So Bhagavad Gita is a knowledge book and book of transcendental wisdom. సో అందుకని మనం భగవద్గీతని చాలా గౌరవించాలి. భగవద్గీతలో ఉన్న మంచి విషయాల్ని, ఆ మెసేజ్ని మనం స్వీకరించి మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి మన దేహం ద్వారా, మన యొక్క మనసు ద్వారా, ఇతర జీవుల ద్వారా, ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో దుఃఖం మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ప్రతి నిమిషం ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం. ఎందుకంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాం. ఈ భౌతిక జగత్తు అనేది ఎప్పుడు మనకి ఏదో ఒక దుఃఖము, కష్టాన్ని కలిగిస్తుంది అన్నమాట. సో అందుకని ఈ దుఃఖాన్ని అధిగమించడానికి భగవంతుడు మనకి హీ ప్రొవైడెడ్ సచ్ ఎ సేవింగ్ రోప్ టు us ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భగవద్గీత నాలెడ్జ్. సో ఒక వ్యక్తి ఒక నూతిలో పడిపోయాడు, ఒక చీకటి నూతిలో పడిపోయాడు. సో తను ఇప్పుడు బయటికి ఎలా రాగలడు? సో ఎవరైనా తనకి హెల్ప్ చేయాలి. ఎవరైతే బయట ఉన్నారో, ఎవరైతే స్వేచ్ఛగా ఉన్నారో, తను ఆ నూతిలో పడిపోయిన వ్యక్తికి ఒక తాడు వేస్తే ఆ తాడు సహాయంతో అతడు బయటికి వస్తాడు. సో తన యొక్క దుఃఖం నుండి, తన బాధ నుండి తనకి ఉపశమనం కలుగుతుంది. అలాగే మనం కూడా ఈ భౌతిక జగత్తుకు వచ్చాం. ఇక్కడ ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం అన్నమాట. సో అందుకే భగవంతుడు కూడా మనందరికీ ఒక మాన్యువల్ అందించారనమాట. సో ఆ మాన్యువల్ ఏంటంటే భగవద్గీత నాలెడ్జ్ అన్నమాట. సో ఈ భగవద్గీత మనకి ఒక సేవింగ్ రోప్ లాంటిది అనమాట. సో ఈ కష్టాలన్నీ అధిగమించడానికి భగవద్గీతని మనకి భగవంతుడు ఒక తాడులాగా ఇచ్చారనమాట. సో ఈ భగవద్గీత జ్ఞానంతో మనం ఏం చేయాలి? మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని ఎటర్నల్ హ్యాపీనెస్కి, ఎటర్నల్ ప్లేస్కి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట. సో ఎందుకంటే మనం ఎవరం కూడా అందరూ హ్యాపీనెస్ కోరుకుంటారు కదా. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటారు, అందరూ ప్రశాంతంగా ఉండాలంటారు, అందరూ మంచిగా ఉండాలనుకుంటారు. సో భగవంతుడు మనకి ఎన్నో జీవిత సత్యాలు, ఎన్నో పాఠాలు ఇచ్చారు, ఎన్నో మెసేజ్ ఇచ్చారనమాట. సో వాటినన్నింటినీ కూడా మనం ఈ జీవన సమరంలో మనం ఉపయోగించుకుంటే, వాటిని అనుసరిస్తే, జీవనయాత్ర చేస్తే మనకి జీవన సార్థకత లభిస్తుంది. మన లైఫ్కి పర్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే భగవద్గీత అనేది మాన్యువల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్, మాన్యువల్ ఫర్ ద యూనివర్స్, మాన్యువల్ ఫర్ ద సొసైటీ అన్నమాట. సో మనం ఎలా అయితే ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తారో, అలాగే భగవంతుడు మన అందరినీ సృష్టించినప్పుడు ఇచ్చిన మాన్యువల్ ఏంటి? భగవద్గీత అన్నమాట. సో భగవద్గీతలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలాంటి బుద్ధిని కలిగి ఉండాలి, ఎలాంటి ఆహారాన్ని తినాలి, ఎలాంటిది నిజమైన చదువు, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి కర్మ చేయాలి, ఏది నిజమైన జ్ఞానము, ఇవన్నీ భగవద్గీతలో భగవంతుడు ఇచ్చారు. సో భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. సో ఈ 700 శ్లోకాల్లో భగవంతుడు మనకి ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట. సో ఆ మెసేజ్ ఏంటంటే మనం ఈ దుఃఖాలను అధిగమించి శాశ్వతంగా, ప్రశాంతంగా ఎలా జీవించాలి. సో అర్జునుడికి 5000 సంవత్సరాలకి పూర్వం కురుక్షేత్రంలో, అంటే ఢిల్లీకి దగ్గరలో కురుక్షేత్రం అనే ప్రదేశం ఉంది. అక్కడ కౌరవులకి, పాండవులకి యుద్ధం జరుగుతుంది. సో ఆ యుద్ధ సందర్భంలో అర్జునుడు యుద్ధం చేయనంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు అనమాట, శోకిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఎందుకు? వీళ్ళందరూ నా బంధువులు, నా కుటుంబ సభ్యులు, నా పుత్రులు, నా సోదరులని. సో అప్పుడు అర్జునుడికి భగవంతుడు కృష్ణ కథ వినే అవకాశాన్ని కల్పించారనమాట. సో భగవద్గీత అనేది ఒక కృష్ణ కథ. సో భాగవతము, భగవద్గీత ఈ రెండు కూడా కృష్ణ కథలు అనమాట. భగవద్గీత స్వయంగా కృష్ణుడు ముఖతః వెలువడింది, కృష్ణుడు స్వయంగా బోధించాడు. భాగవతము కృష్ణుడు కోసం చెప్పబడింది, కృష్ణుడు యొక్క లీలలు ఉంటాయన్నమాట. సో భగవంతుడు అర్జునుడు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు, బోరింగ్ ఫీల్ అవుతున్నాడు, సో బాధలో ఉన్నాడు కాబట్టి తనకి కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి సో ఆ యుద్ధం జరగబోయే ముందు కృష్ణ కథ వినే అవకాశాన్ని కల్పించారన్నమాట. సో ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడు చెప్పిన ఈ మెసేజ్ని విన్నారు, భగవంతుడి ద్వారా ఈ కృష్ణ కథ విన్నారు, ఈ సారాంశాన్ని విన్నారు, అప్పుడు అర్జునుడి యొక్క దుఃఖం అంతా తొలగిపోయింది, అర్జునుడి యొక్క బాధ తొలగిపోయింది. అట్లా ఎనర్జీ తెచ్చుకొని, స్పిరిచువల్ ఎనర్జీ తెచ్చుకొని చాలా ఉత్సాహంతో యుద్ధం చేశాడు, యుద్ధంలో విజయం సాధించాడు. సో అలాగే మనం కూడా మన ఈ చదువులో మనం చాలా బిజీగా ఉంటాం కదా.
సో ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు చదువుకుంటాం ఏదో ఒక సబ్జెక్ట్, సైన్స్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, సోషల్. సో ఏదో ఒకటి చదువుకుంటాం. సో హోంవర్క్స్ చేస్తుంటాం, అసైన్మెంట్స్ చేస్తుంటాం. టీచర్ చెప్పింది చాలా బాగా వినాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇందులో మనం కూడా 24 hours కృష్ణుడు మనకి ఇచ్చాడు. సో ఇందులో ఒక 5 minutes మనం భగవంతుడికి కేటాయించి ఈ భగవద్గీత జ్ఞానాన్ని అసలు ఏముంది ఇందులో అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి, మన యొక్క ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి అన్నమాట. సో అర్జునుడు ఎలా అయితే యుద్ధం చేసే ముందు కృష్ణుడి ద్వారా భగవద్గీత విన్నారు, అలాగే మనం కూడా ప్రతిరోజు మనం ఈ జీవన సమరంలో ఉన్నాం అనమాట. మనం కూడా యుద్ధం చేస్తున్నాం, మనం కూడా సంఘర్షణ ఎదుర్కొంటున్నాం అనమాట. సో అందుకని మనం కూడా కొంచెం సమయం కేటాయించి ఒక 5 minutes భగవద్గీత అనేది చదవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది మనందరి కోసం భగవంతుడు ఇచ్చిన మాన్యువల్ అన్నమాట. సో మనం చూస్తూ ఉంటాం ఈ సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. అంటే మనతో పాటు చాలా జీవులు నివసిస్తున్నాయి కదా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి. సో చాలా జీవులు ఉన్నాయి, బ్యాక్టీరియా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో వాటికి మనకి ఉన్న తేడా ఏంటంటే మనము నాలెడ్జ్ గెయిన్ చేయగలము, మనం చదువుకోగలము, కానీ అవి చదువుకోలేవు. సో అందుకని మనం ఆ డిఫరెన్స్ చూపించాలన్నమాట. నేను గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ఉపయోగించి ఈ గ్రేటెస్ట్ సైన్స్, ఎసెన్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్, ఇది చాలా గ్రేట్. ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు ఉన్నా, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నా, ఎన్ని గ్రంథాలున్నా స్వయంగా ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ మనకు అందించారు. కాబట్టి ఇది గ్రేటెస్ట్ సైన్స్ అనమాట, అండ్ పర్ఫెక్ట్ సైన్స్ అనమాట. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది సార్. సో చక్కగా భగవద్గీత శ్లోకాస్ నేర్చుకోండి. ఈ సాంస్క్రిట్ శ్లోకాలు మనం చదవడం వల్ల, అవి వినడం వల్ల మనకి ఇన్నర్ కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది అన్నమాట, కాన్సన్ట్రేషన్ పవర్ డెవలప్ అవుతుంది, ఇన్నర్ హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట. సో మనం ఎలా అయితే మన శరీరాన్ని పోషించుకోవడానికి ఫుడ్ తింటున్నామో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే మన లోపల ఉన్న సోల్ని హ్యాపీగా ఉంచడానికి మనం ప్రతిరోజు భగవద్గీత చదవాలి అన్నమాట. ఏదో ఒక శ్లోకం, మనకి శ్లోకం వచ్చినా రాకపోయినా, తప్పులు చదివినా పర్లేదు, మనం చదవాలి. ఎందుకంటే ఇది ట్రాన్సిడెంటల్ సౌండ్ వైబ్రేషన్, ట్రాన్సిడెంటల్ విజ్డమ్ అన్నమాట. సో అందుకని ఇది చదువుతుంటే మనకి రియల్ హ్యాపీనెస్, రియల్ ప్లెజర్ అనేది కలుగుతుంది. అందరూ ఏమనుకుంటాం, మనందరూ హ్యాపీగా ఉండాలనుకుంటామా లేదా? మనకి హ్యాపీనెస్కి ఫార్ములా తెలిసింది, ఇప్పుడు పీస్ ఫార్ములా తెలిసింది. మనం ఏం చేయాలి? ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి, ఆపర్చునిటీని వినియోగించుకొని. సో ఇది పీస్ ఫార్ములా, ఇది ప్లెజర్కి ఫార్ములా. సో మనం ఖచ్చితంగా భగవద్గీతని అనుసరించాలన్నమాట. సో ఈరోజు గీతా జయంతి కాబట్టి, రేపు గీతా జయంతి కాబట్టి మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి, 21 days గీతా ఛాలెంజ్ తీసుకోండి. సో ఎవరికి చెప్పదు. సో మీకు మీరే ఇన్స్పిరేషన్గా, మీకు మీరే మోటివేషన్ తెచ్చుకొని ప్రతిరోజు ఒక్క 5 minutes మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భగవద్గీత బుక్ మీ ఇంట్లో ఉంటే బుక్ ఓపెన్ చేయండి, ఏదో ఒక శ్లోకం చదవండి. అలా 21 days వితౌట్ బ్రేక్ మీరు చదవండి. సో ఆఫ్టర్ 21 days మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, ఆ భావం మీరు గ్రహిస్తారనమాట. సో ఆ రియల్ ప్లెజర్, ఆ రియల్ హ్యాపీనెస్ మీరు పొందుతారనమాట. సో అప్పుడు మీరు వచ్చి మాకు చెప్పండి మీ అనుభవం ఎలా ఉంది భగవద్గీత చదవడం వల్ల. సో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. సో వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఉంది, వాళ్ళ ఫాదర్ రోజు చదవమన్నా తను చదవట్లేదు. కానీ ఒక రోజు ఏం చేశాడంటే తనకి టాటూ వేసుకోవాలనిపించింది. సో టాటూ ప్యాషన్స్ కదా, సో అందరూ అబ్బాయిలు కాలేజ్ చదువుతున్నప్పుడు అది కొంచెం అందరికి షో చేయడానికి టాటూస్ వేసుకుంటారు. సో తను కూడా టాటూ వేసుకోవాలనుకున్నాడు. అయితే తను అనుకున్నాడు, ఆ పేరు ఈ పేరు ఎందుకు వేసుకోవడం, మా ఇంట్లో ఎలాగో భగవద్గీత ఉంది కదా, అందులో ఒక శ్లోకం ఏదైనా నేను టాటూ వేయించుకుంటాను. కానీ ఎలాంటి శ్లోకం వేయించుకోవాలంటే ది పర్ఫెక్ట్ శ్లోకం వేయించుకోవాలి, ది బెస్ట్ శ్లోకం. 700 శ్లోకాస్లో ది బెస్ట్ శ్లోకం నేను టాటూ వేయించుకోవాలని చెప్పి భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు. మరి తనకి ఎలా తెలుస్తుంది 700 శ్లోకాస్లో ది బెస్ట్ శ్లోకం ఏంటి, ది బెస్ట్ మెసేజ్ ఏంటి అని? అందుకని ప్రతిరోజు శ్రద్ధగా భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు. సో చదువుతున్నప్పుడు తనకి తెలియకుండానే తను చాలా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేశాడు అనమాట. సో అప్పుడు అనిపించింది, సో ఇది టెంపరీ. సో ఈ టాటూస్ కాదు, ఎందుకంటే కృష్ణుడు తన భగవద్గీత చదువుతున్నప్పుడు తన హృదయాన్ని మొత్తాన్ని టాటూలా చేసేసారు అనమాట. తన యొక్క నాలెడ్జ్తో, తన యొక్క ఫుట్ ప్రింట్స్తో తన యొక్క హృదయాన్ని టాటూ చేసేసారు. తనకు అనిపించింది, ఇంకా నేను టాటూ వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే నా బ్రెయిన్లో మొత్తం ఈ భగవద్గీత నాలెడ్జ్ స్టోర్ అయిపోయిందని చెప్పి. సో అంత గొప్పది భగవద్గీత నాలెడ్జ్ అనమాట. సో మనం తెలియకుండా చదివినా, తెలిసి చదివినా, అర్థమైనా అర్థం కాకపోయినా దీని నుండి మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంది అన్నమాట. సో మనం తెలుసుకోవాలి జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని మనము 10 మందికి షేర్ చేయాలన్నమాట. సో అంతే కదా, మనం నాలెడ్జ్ని షేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా బాగా గుర్తుండిపోతుంది. మీకు మ్యాథ్స్లో మీరు బాగా ప్రాబ్లమ్ సాల్వ్
ఫ్రెండ్స్కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకేమవుతుంది, ఇంకా బాగా గుర్తుంటుంది కదా ప్రాబ్లమ్స్. సో అలాగే భగవద్గీత జ్ఞానం కూడా మీరు ఇక్కడ మాతాజీ చెప్తున్నప్పుడు మీరు వినాలి, మీరు నేర్చుకోవాలి, మీ ఇంట్లో పేరెంట్స్తో డిస్కస్ చేయాలన్నమాట. సో ఇలా ఇది చదవడం వల్ల మీకు కొంచెం కూడా నష్టం లేదు. సో అంతా ప్రాఫిటే, అంతా బెనిఫిటే. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకం చెప్తున్నారు, 2nd చాప్టర్ 40th శ్లోకం అనమాట. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ ప్రయత్నంలో ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి హాని లేదు. ఇంకా మీకున్న భయంకరమైన విపత్తుల నుండి, ఆపదల నుండి, అన్ని భయంకరమైన పరిస్థితుల నుండి నేను రక్షిస్తానని చెప్పి కృష్ణుడు హామీ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు, ఈ ప్రయత్నం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఏ ప్రయత్నం వల్ల? ఈ భగవద్గీతని ప్రతిరోజు చదవడం వల్ల, ప్రతిరోజు అనుసరిస్తూ ఆచరించడం వల్ల ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి హాని లేదు. సో మనకి ఎన్నెన్నో భయంకరమైన విపత్తులు వస్తూ ఉంటాయి మన జీవితంలో. సో వాటన్నిటి నుండి కూడా మనల్ని భగవంతుడు రక్షిస్తాడనమాట. సో అలాగే భగవద్గీతలో ఇంకొక శ్లోకం ఉంది, 9th చాప్టర్ 22nd శ్లోకం అనమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో కృష్ణుడు చెప్తున్నాడు, అన్ని చింతల్ని విడిచిపెట్టేసి, అన్ని ఆలోచనల్ని విడిచిపెట్టేసి మీరు కేవలం ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి, నా కోసం ఆలోచించండి. సో మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుండి నేను రక్షిస్తాను. అలాగే మీకు అన్ని అవసరాలని, మీకు ఏది కావాలో అవన్నీ నేను ఇస్తాను, మీకు ఏది రక్షించాలో మీకు అవన్నీ నేను సమకూరుస్తానని చెప్పి కృష్ణుడు హామీ ఇస్తున్నాడు అనమాట. సో దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. సో పూరి జగన్నాథ్ తెలుసు కదా మీ అందరికీ, ఒరిస్సాలో ఉంటుంది. అక్కడ జగన్నాథ స్వామి ఉంటారు కదా, అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు అనమాట, అర్జునాచార్య అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు. సో ఆ భక్తుడికి గొప్ప పండితుడు అనమాట. ప్రతిరోజు తను భగవద్గీతని ఆచరిస్తూ ఉంటాడు, భగవద్గీతని చదువుతున్నాడు అనమాట, పఠిస్తున్నాడు. నిత్యం తను ఒక నియమం పెట్టుకున్నాడు, భగవద్గీత చదవాలి అని చెప్పి. సో ఆ ఊర్లో ఒక రోజు కరువు వచ్చింది. సో వాళ్ళు పండితులు కదా, సో ప్రతిరోజు భిక్షకెళ్ళి వాళ్ళకి ఏదైతే ఆహారం లభించిందో అది ఇంట్లో ఇస్తారు, అదే పిల్లలు వాళ్ళందరూ కలిసి తింటారనమాట. సో తనకి ఏ జాబ్ లేదు, సో భగవద్గీతని ప్రతినిత్యం పఠించడం తప్ప. సో ఒక రోజు ఏమైంది, వాళ్ళ ఊర్లో కరువు వచ్చింది. సో ఆహారం ఏం లేదు. సో వాళ్ళ భార్య భర్తని తిడుతుంది అనమాట. సో మీరు ఎప్పుడు భగవద్గీత చదువుతారు, నాకేం ఆహారం లేదు, పిల్లలకి ఏం ఆహారం లేదు, చూడండి వాళ్ళు ఎలా అయిపోయారు అని చెప్పి ఆమె భర్తని తిడుతుంది అనమాట. సో అప్పుడు అదే సమయానికి భగవద్గీతలో అతను ఈ శ్లోకం చదువుతున్నాడు, 9th చాప్టర్ 22nd శ్లోకం. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం చదువుతున్నాడు అనమాట. సో అప్పుడు ఆ భార్య వచ్చి అంటుంది, సో ఈ శ్లోకం తప్పు, కృష్ణుడు ఇంత కష్టపడుతున్నాము, ఇంత బాధపడుతున్నాము, సో ఎటువంటి రక్షణ ఇవ్వలేదు మనకి, ఎటువంటి అవసరాలు తీర్చలేదని చెప్పి ఆ శ్లోకాన్ని కొట్టేస్తుంది అనమాట. సో అదే సమయానికి భర్త బయటికి వెళ్తాడనమాట చిన్న పని మీద. సో అప్పుడు ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఒక అబ్బాయి నల్లగా ఉంటాడు, ఒక అబ్బాయి తెల్లగా ఉంటారనమాట. సో వాళ్ళిద్దరు వచ్చి, మా గురువు గారు ఎక్కడున్నారు, మేము మా గురువు గారి కోసం చాలా సామాన్లు తీసుకొచ్చాము, ఆహార పదార్థాలు తీసుకొచ్చాము అని చెప్తారనమాట. సో గురువు గారు లేరు, బయటకు వెళ్ళారు, గురువు గారు వచ్చే వరకు వెయిట్ చేయమంటది అనమాట. లేదు మాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, మేము వెళ్ళిపోవాలి, అండ్ అలాగే ఇవి మా గురువు గారికి అందించండి, ఎందుకంటే మా గురువు గారు మాకు భగవద్గీత నేర్పించారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారన్న. వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ లోపు ఆమె అంటుంది, లేదు మీరు మాకు ఇన్ని ఆహార పదార్థాలు ఇచ్చారు, ఇన్ని సామాన్లు సమకూర్చారు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండండి, నేను ఇవన్నీ వండిన తర్వాత మీరు కూడా మాతో కలిసి విందు ఆరగిద్దురు కానీ అని చెప్పి, ఆతిథ్యాన్ని స్వీకరిద్దురు కానీ అని చెప్పి ఆమె అంటుంది అనమాట. లేదు మేమేం తినలేము, ఎందుకంటే ఆ నల్లగా ఉన్న అబ్బాయి చెప్తున్నాడు అనమాట, నా నాలుక మీద వాత పెట్టే రోగులు, సో నేనేమీ తినలేను, దయచేసి నేను వెళ్ళిపోతానని చెప్పి అబ్బాయి వెళ్ళిపోతాడు అన్నమాట. సో భార్య చాలా ఆనందంతో చాలా రోజుల తర్వాత వంట చేస్తుంది, అన్ని ఆహార పదార్థాలతో, రకరకాల పిండి పదార్థాలు, ఆహార పదార్థాలు, స్వీట్స్, డిఫరెంట్ డిషెస్ అన్నీ తయారు చేస్తుంది అనమాట. సో భర్త వచ్చారు, భర్త రాగానే ఇవన్నీ కృష్ణుడికి నైవేద్యం పెట్టండి, సో మనందరం చక్కగా భుజిద్దాము అని చెప్తుంది అనమాట. సో భర్త అడుగుతాడు, ఇవన్నీ ఎక్కడివి నీకు అని అడుగుతారనమాట. సో మీ శిష్యులట ఎవరు, ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, ఒక అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఒక అబ్బాయి తెల్లగా ఉన్నాడు అని చెప్తానమాట. ఓహో అవునా, నాకు శిష్యులు ఎవరు లేరే, నేను ఎవరికి భగవద్గీత నీ మధ్యకాలంలో చెప్పలేదే అంటారనమాట. లేదు మీరు చాలా తప్పు చేశారు, అంత మంచి పిల్లలు, ఆ పిల్లలకి మీరు ఎలా వాత పెట్టారు అని చెప్పి ఆమె అంటుంది.
అనమాట. నేను ఎందుకు బాధ పెడతానని చెప్పేసి అప్పుడు ఆ యొక్క అర్జునాచార్య చెప్తారనమాట. సో అప్పుడు వాళ్ళిద్దరూ ఒకేసారి ఆలోచిస్తారు. సో ఉదయం భగవద్గీత చదివినప్పుడు ఈమె వచ్చి ఆ భగవద్గీత శ్లోకాన్ని కొట్టేసింది కదా, పెన్నుతో ఇదంతా తప్పు అని కొట్టేసింది కదా. సో భగవంతుడి యొక్క ముఖతహ వచ్చింది కదా, అది అంటే భగవంతుడు పలికిన మాట కదా. సో అది ఎప్పుడు తప్పు కాదు, అది ఎప్పుడు అసత్యం కాదు. కానీ ఆమె భగవంతుని యొక్క మాట మీద ఆమె స్ట్రైక్ అవుట్ చేసింది కాబట్టి, అంటే భగవంతునికి నాలుగు మీద వాత పెట్టినట్టు అనమాట. సో అందుకు వాళ్ళిద్దరూ బాధపడి పశ్చాత్తాపం చెంది కృష్ణుడు క్షమించమని అడుగుతారనమాట. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు మనకి మోసం చేయరు. కృష్ణుడు ఎప్పుడు మన యొక్క యోగక్షేమాలు చూడటానికి, మన అవసరాలు తీర్చడానికి, మనకి రక్షణ చేకూర్చడానికి సిద్ధంగా ఉంటారు. మనం చేయాల్సింది ఏంటి? కేవలము కొంచెము విశ్వాసం చూపించాలన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నష్టపోడు, నా భక్తుడికి ఎప్పుడు ఎటువంటి హాని ఉండదని చెప్పి కృష్ణుడు హామీ ఇస్తున్నాడు అనమాట. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే కేవలము రెండు చేతులు పైకెత్తి భగవంతుడికి శరణాగతి పొందాలి. ఇది పీస్ ఫార్ములా. సో ట్రాన్సెండెంటల్ సౌండ్ వైబ్రేషన్. సో ఈ మంత్రం ప్రతిరోజు మనం 108 సార్లు చెప్పడం వల్ల నిజమైన ఆనందాన్ని, నిజమైన ప్రశాంతతని పొందుతాం అనమాట. మీరే కాదు, మీరు జపించండి, మీ ఇంట్లో కూడా అందరికీ చెప్పండి. ఇది చాలా మంచి మంత్రం అంట, ఇది జపం చేయడం వల్ల మనకి మంచి చేకూరుతుందంట అని చెప్పి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇప్పుడు మాతాజీ మీ చేత ఒక 3 శ్లోకాలు చెప్పిస్తారు. సో ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఆ శ్లోకాలు ఒకసారి మీ అందరూ రిపీట్ చేయండి. దాంతోపాటు రేపటి నుంచి మీ అందరూ భగవద్గీత చదువుతానని చెప్పి ప్రతిజ్ఞ చేయండి, ఛాలెంజ్ చేయండి. జస్ట్ 21 days ఛాలెంజ్ చేసుకోండి. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కదా. సో న్యూ ఇయర్ వస్తే అందరూ రిజల్యూషన్స్ తీసుకుంటామా? ఏమనుకుంటాం? జనవరి 1st నుంచి నేను అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటాం కదా. సో అలాగే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మనం అక్కడి నుంచి రిజల్యూషన్ తీసుకొని భగవద్గీత చదవాలి అన్నా, భగవద్గీతని ఒక ఫ్రెండ్గా మనం మన జీవితంలో అలవాటు చేసుకోవాలి అన్నా మనం ఇప్పటి నుంచి ఒక ఛాలెంజ్గా పెట్టుకొని భగవద్గీత చదవాలన్నమాట. సో అందుకని రేపటి నుండి మీరు ఛాలెంజ్ పెట్టుకొని 21 days అనమాట మీ ఇంట్లో ఒక గోడకి స్టిక్ చేసుకోండి. 21 days గీతా ఛాలెంజ్ అని చెప్పి. సో రోజు ఒక 5 minutes భగవద్గీతని చదవండి. ఎంతమంది చదువుతారు? భగవద్గీత బుక్ ఉంది అందరి దగ్గర? సో భగవద్గీత బుక్ లేని వాళ్ళు ఇక్కడ హరే అండ్ సండే కూడా అక్కడ పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నాము. అక్కడ సత్సంగం ఉంటుంది, భజన, హారతి, ప్రసాదం ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా మీరు మీ పేరెంట్స్తో రావడానికి ప్రయత్నం చేయండి. సండే మీకు మాతాజీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కార్డ్స్ ఇస్తారు, మంత్ర కార్డ్స్. ఆ కార్డ్స్లో అడ్రస్ ఉంటుంది అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మందిరానికి రావచ్చు అనమాట. సో మీ బర్త్డేస్ అప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కూడా మీరు భగవద్గీతని కొనుక్కొని ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అనమాట. సో అందుకని ఇప్పుడు నాతో పాటు కలిసి ఒక 3 శ్లోకాలు చెప్పండి. 40వ శ్లోకం. స్నేహాభిక్రమణోసోస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం, ప్రత్యక్షావగమనం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం
సుసుఖం కర్తుమవ్యయం మామేకం శరణం వ్రజ అహత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఒకేసారి గట్టిగా చెప్పండి, ఓకేనా? ఇంకో 2 టైమ్స్ చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందరూ కలిపి చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ భగవద్గీత చివరి చూడండి, ఒక మెసేజ్ ఉంది. మీ అందరికీ గాంధీజీ తెలుసు కదా, గాంధీజీని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ నేషన్. సో గాంధీజీ ఏం చెప్తున్నారు? సో నాకు ఎప్పుడైనా సందేహాలు చుట్టుముట్టినప్పుడు, నాకు నిరాశలు ఎదురైనప్పుడు, నాకు ఒక ఆశాకిరణంగా నేను భగవద్గీతని స్వీకరిస్తాను. సో అందులో భగవంతుడు ఇచ్చిన మెసేజ్ని నేను ఎంతో ఉత్సాహంతో స్వీకరించి నా జీవితంలో ముందుకెళ్తున్నానని చెప్పి గాంధీజీ మనకి మెసేజ్ ఇస్తున్నారు అనమాట. సో జాతిపిత గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్, తను భగవద్గీతని ఎప్పుడు చేతిలో క్యారీ చేసేవారు. సో మీరు ఎప్పుడు చూడండి గాంధీజీ ఫొటోస్లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటే, సో గాంధీజీ ఎప్పుడు భగవద్గీతని పట్టుకుని వెళ్ళేవారు అనమాట. సో అందుకని మనం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని భగవద్గీతని చిన్న బుక్ని మనం పాకెట్లో పెట్టుకోవాలి, ప్రతిరోజు చదవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భగవద్గీత అనేది రాజు విద్య రాజగుహ్యం. ఇది కింగ్ ఆఫ్ నాలెడ్జ్, కింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్యూరెస్ట్ నాలెడ్జ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ఆల్ మోస్ట్ సీక్రెట్స్ అనమాట. ఎవర్ జాయ్ఫుల్లీ పర్ఫార్మ్డ్ అనమాట. సో అందుకని భగవద్గీతని మీరు ఒక సైన్స్ సబ్జెక్ట్గా అయినా స్వీకరించండి. ఏదో ఒక స్పిరిచువల్ గైడ్గా కాకుండా ఇది ఒక మాన్యువల్గా, ఒక మంచి గైడ్గా, ఒక మంచి ఫ్రెండ్గా మీ జీవితంలో భగవద్గీతకు ఒక స్థానాన్ని ఇవ్వండి. మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి, మీ జీవితంలో పర్ఫెక్షన్ని సాధించండి. హరే కృష్ణ.